సార్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను చూస్తే ఫైల్స్ మిస్ కావటం చాలా డిపార్ట్మెంట్స్లో ఇవన్నీ చూసాం. సరే దాని మీద ఏదో ఎంక్వైరీ చేశారు, నడుస్తుంది. బట్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ని అపాయింట్ చేయటం కానీ, లేదా డీజీపీ విషయంలో కానీ, లేదా సిటీ కమిషనర్ విషయంలో కానీ, లేదా పిఆర్ఓలను కానీ, లేదా సిపిఆర్ఓలను పెట్టుకోవడం, ఇవన్నీ కనుక చూస్తే మీకేమనిపిస్తుంది? ఒక సామాజిక వర్గాన్ని ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఏమైనా అనిపిస్తుందా, లేదు సామాజిక న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? అంటే ఈ విషయాలలో ఆయన సామాజిక న్యాయం చూస్తాడని నేను అనుకోను. ఎందుకంటే అధికారంలోకి వచ్చిందే ఒక పర్టికులర్ సామాజిక వర్గం అంతా పోలరైజ్ కావడం వల్ల. ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మరొక సామాజిక వర్గం 9.5 ఏళ్ళు ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఓకే, ఆ సామాజిక వర్గాన్ని తప్పకుండా ఆయన సంతృప్తిపరచాలి. బట్ అధికారులను సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఎఫిషియన్సీని కూడా చూడాలి. సరే, ఎలైట్ పీపుల్ అన్నప్పుడు డెఫినెట్గా ఆ వర్గమే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ తెలంగాణ అంతా శాసించింది, చదివింది, పెద్ద మేధావులు అయింది కూడా ఆ వర్గాల నుంచి ఎక్కువ మంది వచ్చారు. ఒకవేళ బీసీలలో ఇతర కమ్యూనిటీస్లలో ఉన్నా కూడా వాళ్ళని ఎదగనివ్వలేదు, హయ్యర్ ర్యాంక్స్లోకి రానియలేదు. సో డెఫినెట్గా ఆయన మంచి ఆఫీసర్లనే సెలెక్ట్ చేస్తున్నాడు అనేది నాకు అనిపించింది. ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్ని చూసినప్పుడు 9.5 ఏళ్ళు ఆయన కూడా తెలంగాణలోనే ఉన్నాడు కదా, అంటే పార్లమెంట్లో ఉన్నా కూడా ఇక్కడ అన్నీ చూస్తూనే ఉన్నాడు కదా. అంతకుముందు కూడా ఆయన ఇక్కడ శాసన మండలిలో ఉన్నాడు, శాసనసభలో ఉన్నాడు తెలంగాణ రావడానికంటే ముందు. అంటే ఈ 15 ఏళ్ళ నుంచి ఆయనకు ఈ ఆఫీసర్ల గురించి వీళ్ళందరి గురించి ఒక అవగాహన ఉంది కాబట్టి కొంత నిజాయితీ పరులైన అధికారులను కూడా ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. అందరు కాకపోయినా కొంతమంది అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఆ వర్గాన్ని సాటిస్ఫై చేయడానికి కొంత పెడుతున్నాడు. సామాజిక సమతుల్యత అనేది మాత్రం సాధ్యమైందని నేను అనుకోవట్లేదు. సో ఇమీడియట్గా ఆయన తీసుకున్న ఛాలెంజ్ ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియామకాలు అవన్నీ ప్రాథమికం చేసిన తర్వాత డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలి అనేది ఆయన ఫస్ట్ నుంచి ఒక కామెంట్ చేస్తున్నారు. ఆ సందర్భంగా డ్రగ్స్ వచ్చిన ప్రతిసారి ఆయన కామెంట్ చేసేది ఏంటంటే రకుల్ రావు అని కామెంట్ చేస్తూ ఉంటారు కేటీఆర్ని. సరే, ఏదన్నా కూడా డ్రగ్స్ ఉండకూడదు అనేది అందరం అనుకుంటున్నాం. దాన్ని అంటే ఆయన ఈ ఇనిషియల్ స్టేజెస్లో ఇప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడో, మనకు ఎక్కువ నైజీరియన్స్నే మనము ముందు పెడుతున్నాం. దొరికినప్పుడల్లా వాళ్ళతో సంబంధాలున్నాయని. అంటే వాళ్ళే కాదు కదా, ఇక్కడ నిరుద్యోగ సమస్య చాలా ఉంది. నిరుద్యోగులు డబ్బులు దొరుకుతాయంటే వాళ్ళు కూడా అందులోకి ఎంటర్ అవుతారు. సో కేవలం నైజీరియన్ల మీదనో ఇంకోరి మీదనో నిఘా ఉంచితే ఇది ఆగిపోయేది కాదు. ఇది ఇప్పుడు ఎట్లా హై స్కూల్ లెవెల్ కూడా వెళ్ళిపోయింది, అది స్కూళ్ళల్లో కూడా వెళ్ళిపోయింది. కాబట్టి ఎవ్రీ డే దీని మీద చెక్ ఉండాలి. కేవలం సినిమా రంగం మీదనో ఇట్లా విదేశీ వీళ్ళ మీదనో పెడితే కాదు ఇది. బట్ అన్ని రంగాల్లో ఉండాలి. రెండవది ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. నేను ఇందాక చెప్పింది కూడా అసలు వాటి వల్ల ఎటువంటి ప్రభావాలు శరీరం మీద ఉంటాయి, కుటుంబాలు ఎట్లా చిన్నభిన్నం అవుతాయి అనేది చిన్నతనం నుంచే పిల్లలకు చెప్పుకుంటూ పోవాలి. వాళ్ళు వాలంటరీగా వాటిని ద్వేషించాలి తప్ప పైనుంచి రాకుండా ఆపుతామనంటే అది సాధ్యమయ్యేది కాదు. అది 2 రకాలుగా పోవాలి. ఒకటి పైన నియంత్రణ కరెక్ట్ ఉండాలి, కింద ఎడ్యుకేషన్ కూడా కరెక్ట్ ఉండాలి. పేరెంట్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్, ఈ 2 కూడా అవసరం. ఈ రెండింటిని ఆయన పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా కనబడట్లేదు. పేరెంట్స్తో కూడా ఆయన ఒకసారి జనహితకు పిలిచి జనహిత పెట్టింది అందుకు ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి కేసీఆర్ గారు, కానీ దాన్ని ఉపయోగించుకోలేదు ఆయన. రేవంత్ రెడ్డి గారు ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ కేసీఆర్ గారు పంచాంగ శ్రవణాలకు విలేకరుల సమావేశాలకు వాడేవాడు. అట్లా కాకుండా దీన్ని ఒకరోజు మొత్తం పేరెంట్స్తోనే ఆయన మీటింగ్ పెట్టాలి, ఒకరోజు ఉద్యమకారులతోనే మీటింగ్ పెట్టాలి. పెట్టి మీ ఉద్యమ స్ఫూర్తిని టీఆర్ఎస్ వాడుకోలేదు, మీరు ఆ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించండి. తెలంగాణను ఒక మంచి సంపన్న తెలంగాణ రాష్ట్రం చేయాలన్నప్పుడు, ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్రం చేయాలన్నప్పుడు ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క ఉద్యమకారుడు కొన్ని వందల మందికి డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాన్ని ఎడ్యుకేట్ చేయండి. ఈ మందు తాగడం వల్ల వచ్చే లిక్కర్ తాగడం వల్ల వచ్చే నష్టాలను ఎడ్యుకేట్ చేయండి అని చెప్పి ఆ జనహితాన్ని కరెక్ట్గా జనం హితం కోసం రేవంత్ రెడ్డి గారు వాడుకుంటే 2 రకాలుగా అధికారం సైడ్ నుంచి ప్రజల సైడ్ నుంచి కూడా అని మంచి పేరు కూడా వస్తుంది. సో ఆయన తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను గడిలను పగలగొడుతున్నాను అని చెప్పి ప్రగతి భవన్ దగ్గర ఉండేటువంటి అవి పగలగొట్టారు. ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆయనకు చరిత్ర తెలియక అవి కేసీఆర్ గారు పెట్టలేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టారు. పెట్టడానికి కూడా ఏదో ఆయన ఇనుప వాటి చాటున ఉండాలని కాదు, తెలంగాణ ఉద్యమం చాలా ఉవ్వెత్తున జరుగుతూ ఉంది. ఎవరో కాదు, కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లోకి పోతామంటే
వాళ్ళని కూడా ఆపి అరెస్ట్ చేసి తీసుకుపోయారు, మీకు గుర్తుండాలి, సాగరహారం ఇట్లాంటి సందర్భంగా. అంటే బాగా ఒత్తిడి పెరుగుతూ ఉండే అప్పుడు ప్రగతి భవన్ మీద. అప్పుడు ఇంకా ముందుకు ఉండేది కదా ఆయన ఉండే రెసిడెన్స్. కేసీఆర్ గారు కూడా 2 సంవత్సరాలు అందులోనే ఉన్నారు. అందుకని అక్కడ రోడ్డు మీద అయిపోయింది అది. క్యాంప్ ఆఫీస్ ఏదైతే సీఎం గారిది డైరెక్ట్ రోడ్డు మీద అయిపోయింది. ఇప్పుడు ప్రగతి భవన్ లోపలికి ఉంది. అయితే అక్కడ పబ్లిక్ అంత ఎక్కువ సంఖ్యలో జమ్మగూడడం వల్ల ఏదైనా జరగవచ్చు అన్న దాంతో అవి పెట్టారు. ఇక కేసీఆర్ గారు దాన్ని కంటిన్యూ చేశారు. బట్ ఒక ఇమేజ్ క్రియేట్ చేశాడు. కేసీఆర్ చేసుకున్నారు, కేసీఆర్ గడిలో ఉన్నారండి. గడిలో ఉన్నారు. సరే, మొత్తం ఆ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ కింద మార్చారు. ఆ నిర్ణయం కూడా ఆహ్వానించింది. ఈ ప్రజా విజ్ఞప్తులు అనేది నిరంతర ప్రక్రియలాగా ఉండాలి. వాస్తవంగా ఈ ప్రజాపాలన పేరుతో ఆయన గ్రామస్థాయికి వెళ్ళాడు కదా, అక్కడ కరెక్ట్గా అమలు అయితే ఇక్కడికి ఎవరు రారు, అవసరం కూడా లేదు. అయితే ఈ సంధికాలం, అవును, సంధికాలంలో కొన్ని వస్తాయి. టీఆర్ఎస్ 9.5 ఏళ్లలో చాలామంది అక్కడ ఏమైందంటే పోలీస్ స్టేషనే కంప్లీట్గా ఎమ్మెల్యే చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎమ్మెల్యేకి పూర్తి పవర్స్ ఇచ్చారు. సిఏ ఎవరు ఉండాలి, ఎస్ఐ ఎవరు ఉండాలి, కింది స్థాయి వాళ్ళు ఎవరు ఉండాలి, మొత్తము ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళే చేశారు. అయితే దానివల్ల ఏమైందంటే నెక్సెస్ ఏర్పడ్డది వాళ్ళిద్దరి మధ్య. సో చాలామందికి అన్యాయం జరిగింది, అన్రెస్ట్ కూడా వచ్చింది. సో అట్లాంటివి సరి చేయడానికి ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఇక్కడ ప్రగతి భవన్ దగ్గర ఏర్పాటు చేసింది ఉపయోగపడుతుంది. బట్ రాను ఏంటంటే ప్రజాపాలన ఇదివరకు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన అని, అది కేసీఆర్ గారి ఆలోచన. అది చంద్రబాబుకి అయితే ఆలోచన ఇచ్చాడు, దాన్ని అమలు చేయడంలో హెల్ప్ చేశాడు. బట్ తన దగ్గరికి వచ్చే వరకు ప్రజల వద్దకు పాలన కాదు కదా, ప్రజలు తన వద్దకు వచ్చినా కూడా కలవలేని పరిస్థితి. సో రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రజల వద్దకు పాలన అన్నా, ఈయన ప్రజాపాలన అన్నా అది ఎలక్షన్ల దాకానే ఉండకూడదు, ఎలక్షన్ల తర్వాత కూడా కొనసాగాలి. 2000 సంవత్సరం మొదలైన తర్వాత చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ముఖ్యమంత్రి అయ్యేదాకానే దాన్ని కొనసాగించాడు. తర్వాత మళ్ళీ దాన్ని కొనసాగించారు. జన్మభూమి కానీ ప్రజల వద్దకు పాలన కానీ. అంటే ఆయన గోల్ అంతా ఏంటంటే నేను రెండోసారి అధికారంలోకి రావాలి. సో ఈయన అధికారంలోకి వచ్చినాక మొదలుపెట్టాడు, మళ్ళీ అధికారంలోకి వచ్చేదాకా కొనసాగాలి. రైట్. ఇంకోటి, అక్కడ డిప్యూటీ సీఎం ఉన్న బట్టి విక్రమార్కి అలర్ట్ చేశారు. అది కేసీఆర్ గారు ఉన్న ఆ భవన్ని. రేవంత్ రెడ్డి ఏమో మర్రిచెన్నారెడ్డి మానవర్ల దాంట్లో ఉంటున్నారు. ఆ నిర్ణయం అలా పోకూడదు. ఆయనే ఇప్పుడు మార్చాడు, మన మెట్రో భవన్కి మారిండు, ఇంకా అందులోకి రాలేదు. కానీ తన ఆలోచనలను విరమించుకున్నాడు. ఎందుకంటే అది ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి తెలంగాణలో ఉన్న కింది స్థాయి అధికారుల దాకా శిక్షణనిచ్చే సంస్థ అది. అందులో ఉన్న అధికారులకు ఇబ్బంది ఉంటుంది, శిక్షణకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఇంకోటి, అక్కడ పోయే రోడ్డు కూడా ముఖ్యమంత్రి పోయే రోడ్డు కాదు అది. కాలనీలో ఉండే వాళ్ళంతా విఐపీస్, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది బాగా, బ్యారికేడ్స్ పెట్టడం ఇవన్నీ కూడా. నేను కూడా చాలాసార్లు అందులో శిక్షణ ఇవ్వడానికి పోతుంటా, ఐఏఎస్ వాళ్ళకి, వీళ్ళకి తెలంగాణ చరిత్ర మీద, సాగునీరు మీద చాలాసార్లు పోయినాను. సో ఆయన మారుతున్నాడు అక్కడి నుంచి. ఆయన అంటే అందులోకి షెడ్స్ వేయాలనే ఆలోచన విరమించుకున్నాడు. హైదరాబాద్ మెట్రో భవన్ ఉంది కదా, బేగంపేట, ఇదివరకు కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ అది. అయితే ఆయన ఎన్నడూ రాలేదు అక్కడ. బట్ నరసింహరావు గారు వీళ్ళంతా అక్కడే కూర్చునేవాళ్ళు. దాన్ని ఆయన ఇప్పుడు వీళ్ళు మెట్రో వాళ్ళు అన్ని ఫ్లోర్లు ఖాళీ చేస్తున్నారు, వాళ్ళకు పెద్ద బిల్డింగ్స్ రెడీ అయినాయి, అందులోకి ఆయన రేవంత్ రెడ్డి పోతున్నాడు. మంచి డిసిషన్ అది, మెట్రో భవన్ను ఆయన క్యాంప్ ఆఫీస్గా వాడుకోవడం. మళ్ళీ కొత్తది కట్టకుండా ఆ మధ్య కొత్తది కట్టాలని చెప్పి రెవెన్యూ వాళ్ళకి ఏదో ఆర్డర్ పాస్ చేశారు. అది ఇక్కడే మరిజానాయుడు దానినే కొత్తగా కట్టాలని. అదే బట్ ఇక్కడ పోవడం అనేది మంచి డిసిషన్, అది ఇట్స్ అ గుడ్ డిసిషన్. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ మంత్రులు ఉన్నారు కదా, ఈ మంత్రులంతా సమన్వయం లేదు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. సో మంత్రుల మధ్యనే లేదు, అసలు ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది అనేది ఒకటి వినిపిస్తున్నారు. అంటే మంత్రుల మధ్య ఉన్నా లేకున్నా పర్వాలేదు, టీమ్ లీడర్గా రేవంత్ రెడ్డి గారు సమన్వయం సాధించాలి. ఒక ప్రత్యేకమైన పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది. ఆయన కేసీఆర్ లాగా ఇండిపెండెంట్ కాడు. ఆయన ఏ డిసిషన్ తీసుకోవాలన్నా, లాస్ట్కు ఒక మంత్రికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలన్నా కూడా ఆయన డైరెక్ట్గా ఢిల్లీ నుంచి సంప్రదింపులు చేయాల్సిందే. ఈజ్ నాట్ ఇండిపెండెంట్. కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి కూడా ఉండేవాడు, బట్ ఆయన ఇండిపెండెంట్గా ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఆయన విషయాలలో సోనియా కానీ రాహుల్ కానీ జోక్యం చేసుకోలేదు. బట్ అది ఈయనకు లేదు. కానీ అందరూ అంటున్నారు, ఒక రాజశేఖర రెడ్డి, ఒక చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిపితే వచ్చినటువంటి లీడరు రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే రాజశేఖర రెడ్డి ఏమో
రూరల్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. చంద్రబాబు నాయుడు అర్బన్ మీద చేశాడు. ఇద్దరి లోపల కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి వాటిని ఆదర్శంగా తీసుకుంటే మంచిదే. వాటితో పాటు కేసీఆర్ గారికి ఉండాల్సిన విజన్ కూడా రేవంత్ రెడ్డికి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు అడగకుండానే వారి సమస్యలను అర్థం చేసుకొని ఈ పథకాలను ఇంట్రడ్యూస్ చేయడంలో కేసీఆర్ గారు నంబర్ 1 అని చెప్పొచ్చు. అదే రాజశేఖర రెడ్డి చేయలేదు, అది చంద్రబాబు నాయుడు చేయలేదు. అంటే ఎవరికి ఏం కావాలి, ఒంటరి మహిళలకు ఏమి ఇబ్బందులు ఉంటాయి, బీడీ కార్మికులకు ఏమి ఇబ్బందులు ఉంటాయి, ఇట్లా 400కు పైన పథకాలను కేసీఆర్ గారు పెట్టారు. అయితే అటువంటి గుణం ఉండాలి. తర్వాత రాజశేఖర రెడ్డి లాగా గ్రామీణ అభివృద్ధిని ఆయన చేయాలనుకున్నాడు, అర్ధాంతరంగా మరణించాడు. జలయజ్ఞం ఇవన్నీ కూడా పూర్తి చేస్తుంటే ఆ క్రెడిబిలిటీ అంతా ఆయనకు వచ్చేది. సో అర్బన్ ఓరియంటేషన్ చంద్రబాబు నాయుడుకు ఉంది. సో విజన్ కేసీఆర్ది ఉండాలి, విజన్ కేసీఆర్ది ఉండాలి. హార్డ్ వర్కింగ్ నేచర్ చంద్రబాబు నాయుడుది, రాజశేఖర రెడ్డిది ఉండాలి. బట్ రాజశేఖర రెడ్డి తన నమ్మిన వాళ్ళను నెత్తికెక్కించుకున్నాడు. ఆయన ఎప్పుడు అన్యాయం చేయకపోగా ప్రతి ఒక్కరిని తప్పు చేసినా కానీ. చంద్రబాబు నాయుడు దానికి భిన్నంగా ఉన్నా కూడా ఆయన ఒక ఏబుల్ అడ్మినిస్ట్రేటర్గా ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. అర్బనైజేషన్ విషయంలో ఆయన బాగా కాన్సన్ట్రేట్ చేశాడు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎవ్రీథింగ్. సో కేసీఆర్ గారిది విజన్ ప్రతి మనిషిని తన మనిషిగా భావించి వాళ్ళకి ఏం కావాలి అని ఆలోచించడం. అయితే ఎదిగే దశలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఏం కామెంట్ చేయలేను. బట్ ఆయన కార్యసాధకుడు. ఆయన లోపల నాకు బాగా నచ్చింది. ఈ తరానికి రేవంత్ రెడ్డి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే పట్టుదల. లక్ష్యము పట్టుదల ఉంటేనే కాదు, ఏం చేయాలనో అన్నీ ప్రణాళికాబద్ధంగా చేయాలి. ఆ సాధించేదాకా నిద్రపోకూడదు. ఈ లక్షణాలు అన్నీ పుష్కలంగా ఆయన లోపల ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇమీడియట్గా జారి పట్టడం, హాస్పిటల్లో జారటం, ఆ తర్వాత ప్రమాదం అది. ఎందుకంటే నాకు తెలుసు ఆ రోజు, అంతకంటే ముందు రోజు నేను పోయినాను ఫామ్ హౌస్కి, కలుస్తాను పోయినాను. ఆ రోజు ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు. ఆ రోజు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సంతోష్ బర్త్డే ఆ రోజు. ముగ్గురు కూడా ముందే వచ్చేసారు. ఇది 6 o'clock 7 o'clock టైం కల్లా వాళ్ళంతా వచ్చేసారు. ఆడ ఉన్నది ప్రశాంత్ రెడ్డి, మస్తానాచారి, షేర్ సుభాష్ రెడ్డి ఉండొచ్చు, ఇంకొకరిద్దరు ఉండొచ్చు. ఆ రోజు ఈ సోషల్ మీడియాలో వచ్చిందంతా కూడా అబద్ధం. అసలు చాలా వచ్చినాయి, రకరకాల కోణాలు వచ్చినాయి, అన్ని అబద్ధాలు. ఆ రోజే ప్రమాణ స్వీకారం జరిగింది రేవంత్ రెడ్డిది, సేమ్ నైట్ ఇది జరిగింది. అవును. అంటే బహుశా ఆయన షాక్లో ఉంటాడు, ఎందుకంటే ఆయన ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీలో ఆయన ముఖమే చూడొద్దు అనుకున్నాడు. జెడ్పీటీసీ టికెట్ ఇవ్వకూడని వ్యక్తి ఈయన చేతుల్లో జెడ్పీటీసీ టికెట్ ఇవ్వలే కదా ఆయనకి. అటువంటి వ్యక్తి, అసెంబ్లీలో చూడొద్దు అనుకున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, కంచెలు బద్దలు కొట్టడం, ఇదంతా చూసి మరి ఆయన ఏమన్నా కొంత ఆ షాక్లో ఉన్నాడేమో తెలియదు. షాక్లో ఉన్నప్పుడు అడుగులు తడబడతాయి. ఆయన నడుస్తున్నప్పుడు పడిపోయాడు. ఆయన పంచ కట్టుకుంటాడు కదా, నేను నైట్ ఆయనతో ఉంటాను. బట్ అది కాలు కింద పంచబడి పడిపోయాడు. ఐ విట్నెస్ చెప్పింది అది. మసనాచారి వీళ్ళంతా అక్కడే ఉన్నారు. అట్లా జరిగింది అది. కానీ దాని మీద వచ్చిన స్పెక్యులేషన్స్ చూసారా, చాలా వచ్చాయి. అంటే ముందు ఎక్కువ పడిపోయారని ఒకళ్ళు, లేదు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఏదో పోట్లాడుకున్నారు, మధ్యలో వచ్చి చేశారు. ఆయన మందు తాగుతాడు కానీ సుబ్బారావు గారు, నేను నాకు కూడా తెలుసు, ఢిల్లీలో నేను పనిచేస్తున్నప్పుడు మమ్మల్ని పిలిచేవాళ్ళు, కొన్ని వందల రాత్రులు నేను ఆయనతో ఉన్నాను.